నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం, ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భవచక్రంలో కనుక చూస్తే, సహజ భవచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కనుక చూసినట్టయితే మనకు దాదాపుగా ఈ 2024 సెప్టెంబర్ మాసం అంతా కూడా ఒక రకంగా బాగుంటుందనే చెప్పాలి. ఎట్లా అంటే, మనకి చతుర్థంలో శని వక్రించి ఉన్నాడు.
ఇది కుటుంబ స్థానం. వక్రించిన శని లాభాలను ఇస్తూ ఉంటాడు. కాకపోతే పంచమంలో రాహు ఉన్నాడు. ఇది కొద్దిగా సంతానం విషయంలో, అంటే మీ సంతాన అభివృద్ధి కానీ, మీ సంతానానికి రావాల్సిన ఉద్యోగాలు కానీ, సంతాన ఆరోగ్యం కానీ, లేదు ఇప్పుడే కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానీ కొద్దిగా జాగ్రత్త పడాలి తప్పనిసరిగా. పిల్లల చదువు కానీ, ఉద్యోగం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, లేదు ఇంకా పుట్టబోయే బిడ్డలైనా సరే ఆ విషయంలో జాగ్రత్తగా తప్పనిసరిగా ఉండాలి వృశ్చిక రాశి వారు. ఇది తప్పనిసరి. ఇక వ్యాపార రీత్యా మనం చూస్తే కానీ, అంటే ఏ వ్యాపారం చేయాలనుకున్నా, అలాగే జీవిత భాగస్వామి కానీ, ఇవి రెండు కూడా బాగుంటాయనే చెప్పాలి. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి గురువు మూలంగా చక్కటి మంచి ఒక వికసించిన మన మెదడు అంటాం కదా, అంటే తెలివితో చేసే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ తెలివి దాదాపుగా వృద్ధి చెందే విధంగానే ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా కుజుడు 8లో ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్త. ఏదైనా సరే మనం నిర్లక్ష్యంగా ప్రయాణం చేసేటప్పుడు ఏమవుతుందిలే అనేటువంటి భావన అయితే వద్దు. మనకు ఉన్నటువంటి సొంత బండి అవనివ్వండి, లేదు మనం వేరే చోట వెళ్తున్నా అవనివ్వండి, మన జాగ్రత్తలు మాత్రం మనం తీసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అలా చేయనప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక 10వ స్థానంలో ఉన్నటువంటి రవి మూలంగా మీరు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. లేదు ఇప్పుడు అప్లై చేసి ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ జాబ్స్కి వాటికి సంబంధించిన అనుబంధ సంస్థలతో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రయత్నం చేసి ఉంటే. ఇప్పటికే అంటే మనం ఏం ప్రయత్నం చేయలేదు కానీ మీరు చెప్పారు రాలేదు అని అనడం కాదు. మీరు ఇప్పటికే ప్రయత్నాలు చేసినటువంటి వారు అయితే ఆ ప్రయత్నాలు, అంటే మనం ఎగ్జామ్ రాసాము, రిజల్ట్కి వెయిట్ చేస్తున్నాం, అప్పుడు పక్కా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగా మన గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాలన్నింటికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ఉద్యోగం ఉన్నతి ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. ఇక మనకు ఆకస్మికంగా వచ్చేటువంటి లక్ అయితే ఏది కనిపించడం లేదు. ఇది మొదటి పక్షంలో ముఖ్యంగా అసలు ఏ రకంగా ఆకస్మికంగానో లేకపోతే పూర్వీకుల నుండో వచ్చేటువంటిది ఏది లేదు. వృశ్చిక రాశి వారికి రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే ఎలా ఉంటుంది అంటే దాదాపుగా అన్ని విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి శని ఇచ్చేటువంటి లాభాలు, కొంచెం సంతానం విషయంలోనే మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలాగో వ్యాపారం, పార్ట్నర్షిప్ వ్యాపారం అయినా అభివృద్ధి చెందే స్థితిగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత చక్కగా ఉంటుంది. తర్వాత ఇక కొద్దిగా ప్రయాణాలు, మొదటి పక్షమైనా రెండవ పక్షమైనా ప్రయాణాలలో జాగ్రత్త వహించడం అనేది తప్పనిసరిగా చేయాలి. అలా చేస్తేనే సరి అయినటువంటిది. ఇక ఉద్యోగానికి కనుక వచ్చినట్టయితే, ఉద్యోగ స్థితికి వచ్చినట్టయితే తప్పనిసరిగా మంచి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది మనకు కనిపించేటువంటిది. కొద్దిగా రెండవ పక్షానికి వచ్చేసరికి మొదటి పక్షంలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా శుక్రుడు తన స్వస్థానంలోకి వచ్చి వ్యయభావంలోకి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇవి రాశి వారికి ముఖ్యంగా మొదటి పక్షం కంటే రెండవ పక్షంలో చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. మొదటి పక్షానికి రెండవ పక్షంలో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టున్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ రెండు విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి రెండు చెక్ చేసుకోండి, మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది, ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే, పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టిలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిష్యం.
కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నాం అంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిషం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుడిని తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం. అంటే విఘ్నేశ్వరుడిని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్యరీత్యా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.